అవునా? ఆయనతో ఎలా ఉండేది వర్క్ చేసేటప్పుడు గానీ, సీన్‌లో అవన్నీ చేసేటప్పుడు, యాక్ట్ చేసేటప్పుడు ఆయన పెద్ద స్టార్ కదా! ఇప్పుడు 'చిరంజీవి' గారు ఎలానో మామూలుగా 'బాలకృష్ణ' గారు, 'వెంకటేష్' గారు అందరూ అలానే కదా! నీకు 'బాలకృష్ణ' గారితోటి వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా ఫన్నీ. హ్మ్. మా అమ్మ చాలా ఫన్నీ, చాలా బాగా మాట్లాడతారు. హ్మ్. నీకేమైనా చెప్పారా? యాక్టింగ్ గురించి గానీ, స్టడీ గురించి గానీ అలా ఏమైనా మాట్లాడతారా? హ్మ్. అంటే "నువ్వు చాలా బాగా చేశావు ఊహ. హ్మ్. చాలా సూపర్. నువ్వు పెద్ద స్టార్ అయితావు" అని హ్మ్. చెప్పారు. సో, ఇప్పుడు నీకు 'భగవంత్ కేసరిలో' ఒక మంచి రోల్ ఇచ్చారు. హ్మ్. దీంట్లో కూడా 'చిరంజీవి' గారి సినిమాలో కూడా మంచి రోల్ ఇచ్చారు కదా! ఇప్పుడు నిన్ను అందరూ బయటికెళ్తే అందరూ విక్కీ, విక్కీ అని గుర్తుపడుతున్నారా? ఊహా అని పిలుస్తున్నారా? విక్కీ అనే గుర్తుపడు. హ్మ్. సో, అనిల్ మామకి ఏమన్నా చెప్పావా? 2 సినిమాలు ఒక పెద్ద 2 సినిమాల్లో నీకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా! అనిల్ మామకి ఏమన్నా స్పెషల్‌గా ఏమన్నా థాంక్స్ చేయడం గాని, ఏమన్నా ఆయనకి సినిమా గురించి ఏమన్నా చెప్పావా నువ్వు? చెప్పాను. హ్మ్. థ్యాంక్ యూ చెప్పాను. థాంక్ యూ చెప్పావా అంతేనా? హ్మ్. ఇంకేం తను చెప్పలేదు? ఏంటిదంటే అనిల్ మామ చాలా బిజీ కదా! అవును. టైం దొరకదు అనిల్ మామలకి. హ్మ్. హ్మ్. చిన్న గ్యాప్ అలా వస్తే అనిల్ మామతోని మాట్లాడతా. అవునా? అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మీకు స్కూల్‌లో సీన్స్ అన్నీ ఉంటాయి గదా! స్కూల్‌లో సీన్స్ ఉంటాయి. నీకు, మీ అక్కకి ఆ కుక్కపిల్ల సీన్ ఒకటుంటుంది. హ్మ్. ఆహ్, బుల్‌రాజ్‌కేమో స్నాక్స్ ఇచ్చే సీన్ అవన్నీ ఉంటాయి. అవును. అవన్నీ చేసేటప్పుడు నువ్వు ఉన్నావా అక్కడే? అవును. హ్మ్. నీకు బాగా ఏ సీన్ ఫేవరెట్ ఈ సినిమాలో? ఈ సీన్ ఆ! ఒకటి చాక్లెట్ తిని చిరంజీవి మామతో ఉంటుంది కదా, హ్మ్. హ్మ్. బెలూన్స్ ఆల్కహాల్, అవును. ఆ సీన్ ఇంకా ఇష్టం.